దీనికి కనబడడానికి కారణము దేవుడికి మహిమ కలుగుందాక మనం చేస్తున్న ఏ ప్రార్థన మనకి ఆగిపోవట్లేదు, దాని గురించి రిజల్ట్ రావట్లేదు అని అనడానికి లేదంట. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆయనకి ప్రిఫరెన్స్ మొదటిగా ఇవ్వాలి. ఫస్ట్ స్థానం ఆయనదే. దేవుడికి మహిమ కలుగుందాక ఎప్పుడైతే ఆయనకి మనం స్థానం ఇస్తామో, ఎందుకు ఇవ్వాలి? పక్కన అడగండి, ఎందుకు ఇవ్వాలి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ ఆలయమై ఉందని మీరు ఎదురా. మీరు మీ సొత్తుగా విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏమంటుంది ఇక్కడ? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఈ దేహముతో దేవుని మహిమపరచండి. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని మహిమపరచడం తప్పితే మనకు వేరే ఒక ఆప్షన్ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఆయననే ఆశ్రయించాలి. ఆయనే మనకు ప్రతి విషయంలో కూడా మన కార్యాలన్నీ సఫలత చేయడానికి, మనకు అద్భుతంగా మన అవసరాలన్నీ కూడా తీర్చడానికి కీర్తనలు 46వ అధ్యాయము కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి జరిగినా కూడా అక్కడ ఏమంటుడు? కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడడానికి ఎక్కడ ఆస్కారము దేవునికి స్తోత్రం లేదు. ఆయన స్వరూపంలో మనం జరుగుతుంది కాబట్టి ఎక్కడ భయపడాల్సిన ఆధిక్యత ఏది కూడా మన జీవితాలలో పని చేస్తుంది. కానీ భయపడకుండా దానిలో నిలబడడానికి అందుకే 365 సార్లు దేవుడు భయపడద్దు అంటే మనము 700 చిల్లర భయపడతానే ఉంటాం, డబుల్ భయపడతాం కదా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భయం మన పని. భయంతో వాక్యం రాదు, వాక్యం చదవం, ప్రార్థన చెయ్యం, దేవుని దగ్గరికి రాము. ఏంటి దేవా ఈ పరిస్థితి మాది అని చెప్పి ఉంటే ఇంకా దేవుని మనం అడుగుతూ ఉంటాం. మన భయము చాలా భయంకరమైనది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుందాక. అందుకే భయాలన్నీ పక్కన పెట్టి ఒకటే గుర్తుపెట్టుకో, ఆయన నన్ను ఆయన స్వరూపంలో చెప్పుకుంది. అదే నా క్వాలిఫికేషన్, అంతే, ఇంకేం లేదు. ఇమేజ్ ఆఫ్ గాడ్. మనం ఇంకేమీ కూడా మనకు అవసరం లేదు. ఆయనలో, ఆయన ద్వారా, ఆయనతో ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి యేసానికి స్తోత్రం. గొప్పది అద్భుత ఆశ్చర్యకరాలు చేసిన తండ్రి, వాక్యంతో నింపి బలపరిచి స్థిరపరిచి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి ప్రభా మీ దయా సంకల్పం చొప్పున నింపి నడిపిస్తున్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యంలోని మాధుర్యత, ఆ గొప్పతనము నీది ప్రభా మా అందరి జీవితాలలో వృద్ధిపరచండి, విస్తారపరచండి, విజయంతో నింపండి. ప్రతి విషయంలో తండ్రి భయం అనే కాడు విరగొట్టి ధైర్యం ఇచ్చి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.